Dear students, welcome to Udayababa Maths Basics channel. Here today I brought a very good sentence which leads your life in a beautiful manner. మన జీవితాన్ని ఎంతో అత్యద్భుతంగా మలుచుకునేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వాక్యం మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని 26 అక్షరాలతోటి ఎంతో సమర్థతతో తెలివితేటలతో అమర్చబడిన వాక్యం. ఇది మన నిత్య జీవితాన్ని ఎంత అద్భుతంగా మలుచుకోవచ్చో అన్ని పాజిటివ్ థాట్స్ని కలిగి ఉన్నటువంటి మంచి వాక్యం. ఈ వాక్యాన్ని నేను 3 సార్లు చదువుతాను. దీనిని బాగా అర్థం చేసుకోండి, బైహార్ట్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా పంపండి. అంత అద్భుతమైన వాక్యం. అనుసరిస్తే జీవితం ఉన్నత స్థానంలోకి మన్ని తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. అంత మంచి వాక్యం. మరి అంత అత్యద్భుతమైన వాక్యం ఏమిటో విందామా మరి. ఆల్వేస్ బీ కూల్. డోంట్ హ్యావ్ ఈగో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. గివ్ అప్ హర్టింగ్ ఇండివిజువల్స్. జస్ట్ కీప్ లవింగ్ మ్యాన్కైండ్. నెవర్ ఒమిట్ ప్రేయర్స్. క్వైట్లీ రిమెంబర్ గాడ్. స్పీక్ ట్రూత్. యూజ్ వ్యాలిడ్ వర్డ్స్. ఎక్స్ప్రెస్ యువర్ జీల్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని ఏ అనే అక్షరం దగ్గర నుంచి జడ్ అనేటువంటి అక్షరం వరకు క్రమం తప్పకుండా 26 అక్షరాలను 26 పదాలలో కలిగిన అత్యద్భుత జీవిత సత్యాలను ఆవిష్కరించినటువంటి వాక్యం ఇది. మళ్ళీ చదువుతున్నాను. ఆల్వేస్ బీ కూల్. డోంట్ హ్యావ్ ఈగో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. గివ్ అప్ hurting individuals. Just keep loving mankind. Never omit prayers. Quietly remember God. Speak truth. Use valid words. Express your zeal. ఇందులో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని అవగాహన చేసుకుని తెలియని వాటిని మన పెద్దల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి తెలుసుకుని తద్వారా మనం పాటించడం ద్వారా ఉత్తమ పౌరులుగా మనమందరం ఎదుగుతాం. అలాంటి చక్కని ప్రయత్నం చేద్దామా మరి. అందుకోసం చివరిసారిగా ఈ వాక్యం మళ్ళీ మీకోసం. ఆల్వేస్ బీ కూల్. డోంట్ హ్యావ్ ఈగో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. గివ్ అప్ హర్టింగ్ ఇండివిజువల్స్. జస్ట్ కీప్ లవింగ్ మ్యాన్కైండ్. నెవర్ ఒమిట్ ప్రేయర్స్. క్వైట్లీ రిమెంబర్ గాడ్. స్పీక్ ట్రూత్. యూజ్ వ్యాలిడ్ వర్డ్స్. ఎక్స్ప్రెస్ యువర్ జీల్. థ్యాంకింగ్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వెరీ బ్యూటిఫుల్ సెంటెన్స్. హూ created. Namaskarams to him. Thanking you again and once again.